మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎవరికి దొరుకుతుంది? గరుడ పురాణం ప్రకారంగా ఇద్దరు యమదూతలు వచ్చి చనిపోయిన ఆత్మని యమలోకానికి తీసుకెళ్తారు. యమలోకంలో యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడు పనులను విభాగం చేసి ఆత్మ యొక్క పూర్వ క్రియల ప్రకారంగా ఆత్మని 4 లోకంలో ఏ లోకానికి పంపించాలో డిసైడ్ చేస్తారు. మొదటిది వైకుంఠ లోకం. ఈ లోకంలో మంచి పనులు చేసిన వాళ్ళు, మోక్షాన్ని పొందిన వాళ్ళు వెళ్తారు. రెండవది స్వర్గలోకం. ఈ లోకంలో మంచి పనులు చేసి న్యాయంగా ఉంటే ఆ ఆత్మలు స్వర్గలోకానికి వెళ్లి ఆత్మ కొన్ని రోజులు స్వర్గలోకంలో ఉండి తిరిగి మరి భూమిపైన మానవుడిగా పునర్జన్మను తీసుకుంటారు. మూడవ లోకం పితృలోకం. ఈ లోకంలో ఆత్మ యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత పూర్వీకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి తిరిగి మరి భూమిలోకం పైన మానవుడిలా పునర్జన్మను తీసుకుంటారు. నాలుగవ లోకం నరకలోకం. ఈ లోకంలో పాపిష్టులు, మోసం చేసిన ఆత్మలు ఈ లోకానికి వస్తారు. ఈ లోకంలో చాలా రకమైన శిక్షలు ఉంటాయి. అవన్నీ శిక్షలను ఆత్మ అనుభవించి భూమిపైన ఉన్న 84 లక్షల జీవులలో ఒక జీవిలా పుడతారు.